హలో అందరికీ. ఈరోజైతేనేమో నేను వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే చేద్దామనుకుంటున్నాను. చాలా రోజులైపోయింది అని చెప్పేసైతే ఈరోజు నేను మార్నింగు లంచ్ బాక్స్ నుంచి ఆఫ్టర్‌నూన్ మా లంచ్‌కి, డిన్నర్‌కి అన్నిటికి వచ్చేసేలాగా అయితే నేను ఈరోజు మార్నింగే కుక్ చేసేసుకుంటున్నాను. అందుకోసం అనేసైతే వీడియో కూడా తీసేసాననమాట. మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసైతే. ఇప్పుడైతేనేమో మార్నింగు 6:00 అయింది. ఇప్పుడైతే నేను లేచాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్‌లో చికెను అవన్నీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట నైటే. వాటినైతే తీసి బయట పెట్టేసుకుంటున్నాను. హాట్ వాటర్ తాగాలి కాబట్టి హాట్ వాటర్‌ని అయితే కూడా ఇప్పుడు బాయిలింగ్‌కి పెట్టేస్తున్నాను. నేనైతేనేమో మీకు ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. మార్నింగ్ అయితే నా వంట ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే కొన్ని పనులైతే మాత్రం నేను యెస్టర్‌డేనే చేసి పెట్టేసుకుంటాను. అలాగే అయితే ఈరోజు నేను చిక్కుడుగాయలనైతే కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. వాటితో పాటు చికెన్ అయితే కూడా మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ అయితే కూడా ఒక బౌల్‌లో యాడ్ చేసి అయితే కూడా పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే చట్నీ వేసుకునేటువంటి బౌల్స్ ఉన్నాయి కదా, వాటికైతే పైన లిడ్‌కి ఒక కాడలాగా ఉందనమాట. అదైతే నేను గిన్నెలన్నిటిని కడతాం కదా, వాటిలో ప్లేస్ చేసాము అనుకోండి, మనము ఏదైనా గిన్నె తగిలా కానీ పైన ఉన్నటువంటి కాడైతే మాత్రము విరిగిపోద్దనమాట. అందుకనేసి అయితే దాన్నైతే సపరేట్‌గా పెట్టుకుంటాను కడిగిన తర్వాత. ఇప్పుడు మార్నింగ్ లేవగానే దాన్ని తీసైతే కూడా ప్యాంట్రీలో కూడా సర్దేసుకున్నాను. నేనైతేనేమో వాటర్ అనేటివి చాలా హాట్‌గా అయితే తాగను. కొంచెం వామ్‌గానే తాగుతాను. అందుకోసం అనేసి అయితే ఒక కప్పులో నార్మల్ వాటర్ కూడా ఫిల్ చేసుకున్నాను. హాట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత హాట్ వాటర్‌ని అయితే ఈ కప్‌లో కూడా కొంచెం యాడ్ చేసుకొని అయితే తాగేస్తాను. ఈ లోపలైతే మా అమ్మాయికి మిల్క్ కోసం అనేసి అయితే కూడా నేను మైక్రోవేవ్‌లో అయితే చేసేసాను. ఇప్పుడు చూడండి రైస్ కూడా నేను నైటే బౌల్‌లో వేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడైతేనేమో వాటర్ కూడా ఫిల్ చేసేసుకున్నాను. మైక్రోవేవ్‌లో మిల్క్ అయితే మాత్రము బాయిల్ అయిపోయాయి. దానిలో అయితేనేమో ఇప్పుడైతే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి అయితే నేను సోఫా దగ్గర అయితే పెట్టేస్తాను. ఆమె వచ్చినప్పుడు అయితే ఆమె కూడా తాగేస్తుందనమాట. కొంచెం వామ్‌గానే పెడతాను నేను. ఆమె వచ్చే లోపల ఇంకొక 10 మినిట్స్ అయినా పడుతుంది అని చెప్పేసి అయితే దాని మీద కొంచెము కవర్ చేసి పెట్టేస్తాను. అప్పటికైతే కొంచెం వామ్‌గా ఉంటాయి కాబట్టి తాగేస్తుంది. నైట్ కడిగినటువంటి గిన్నెలన్నీ కూడా ఇంకా దానిలోనే ఉన్నాయన్నమాట. వాటిని కూడా అయితే నేను ఇంకా సర్దలేదు. ఈరోజైతేనేమో చట్నీ చేయాలి, ఇంకా బిర్యానీ లాగా రైస్‌తో చేద్దాము అనుకుంటున్నాను. అందుకే చికెన్‌ని కూడా అయితే మ్యారినేషన్ చేసి పెట్టేసున్నాను. పనులైతే చాలానే ఉన్నాయన్నమాట ఈరోజైతే. ఒక డబ్బాలో ఉండేటువంటి అప్పడాలైతే మాత్రం అయిపోయాయి. వాటినైతేనేమో మళ్ళీ అలాగే క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఏమి కడగను. మళ్ళీ నేను అప్పడాలు వేసుకునే టైంలో మాత్రమే కడుగుతాను. ఈ లోపలైతే చూడండి హాట్ వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి. నార్మల్ వాటర్‌లో అయితేనేమో మిక్స్ చేసేస్తున్నాను. నేనైతేనేమో ఇంతకుముందు లెమను, హనీ వాటర్ తాగుదాము ఎర్లీ మార్నింగు అనేసి అయితే హనీ బాటిల్ని అయితే తెచ్చుకున్నాను. ఒక 10 డేస్ తాగాను. అంతేగాని తర్వాత అయితే అసలు తాగలేదనమాట. మళ్ళీ అయితే ఇప్పుడన్నా స్టార్ట్ చేద్దాము అనేసి అయితే తాగుతున్నాను. నాకు ప్రాబ్లమ్ ఏందంటే ఫ్రిడ్జ్‌లోకి వెళ్ళి లెమన్ తీసుకొని వచ్చి దాన్ని కట్ చేసి మళ్ళీ స్క్వీజ్ చేసుకొని తాగాలి అంటే చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనేసి అయితే మానేశాను. ఇప్పుడైతేనేమో లెమన్ లేకపోయినా అట్లీస్ట్ హనీ అన్నా వేసుకొని తాగేద్దాము అనేసి అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ. అంత పెద్ద కప్పు నీళ్ళల్లో అయితే మాత్రం నేను ఒక స్పూన్ దాకానే హనీ వేశాను. అసలు స్వీట్‌నెస్ కూడా తెలియలేదనమాట. నాకు టేస్ట్ కూడా ఏమీ తెలియలేదు. నేను మిల్క్ తాగడం కూడా ఎందుకు మానేశాను అంటే ఎవరింటికన్నా గెస్ట్‌గా వెళ్ళామనుకోండి, వాళ్ళైతేనేమో కాఫీ, టీల్లో అసలు షుగరే వేయరు. అంత చప్పగా ఉంటాయి. దాని బదులు ఇంకా తాగకుండా ఉండడమే మేలు అని చెప్పేసి అయితే మానేశాననమాట నేను. 3 రోజుల క్రితమే నేనైతేనేమో కొత్తిమీర, పుదీనానైతే పచ్చడి చేద్దాము అనేసి కొంచెం అయితే పక్కన పెట్టేసుకున్నాను. వాటినైతే మాత్రం ఇప్పుడు దాకా చేయనే లేదనమాట. ఇప్పుడైతేనేమో ఇంకా మండే వచ్చింది కాబట్టి ఈరోజు కనుక మనం పచ్చడి చేసాము అనుకోండి, ఒక 3, 4 డేస్ అయినా ఇడ్లీ దోశల్లోకి తింటారు. సాటర్డే, సండే వచ్చినప్పుడు చేసి పెట్టాము అనుకోండి అసలు తినరనమాట. అందుకనేసి అయితే నేను సాటర్డే, సండే రోజుల్లో అయితే మాత్రము చట్నీ, కారంతోనే సర్దేస్తాను. వీక్ డేస్‌లో మాత్రమే ఈ టమాటా పచ్చడి కానీ లేదంటే బెల్ పెప్పర్ పచ్చడి కానీ అయితే చేస్తాను. అమ్మాయికైతేనేమో బ్రేక్‌ఫాస్ట్ కోసము ఇడ్లీ పెడతాను కాబట్టి ఆమె అయితే ఈ పచ్చడితో వేసుకొని తినేస్తుంది అని చెప్పేసి అయితే వీక్ డేస్‌లోనే చేస్తాను చట్నీలు అనేటివి. ఈరోజైతేనేమో చట్నీ కోసం అయితే 2 టమాటాలు కావాలి. పప్పుచారు కోసం అయితే ఒక టమాటో కావాలి. క్యాలీఫ్లవర్ కుర్మా కోసం కూడా ఒక టమాటో కావాలి అని చెప్పేసి అయితే వాటినన్నిటిని ముందుగానే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ నాటు టమాటాలు అయితే మాత్రము కొంచెం పుల్లగానే ఉంటున్నాయి. ఇంతకుముందైతే నేను రోమా టమాటోస్ వాడేదాన్ని అనమాట. వాటిలో అంతగా నాకు పెద్ద టేస్ట్ తెలిసేది కాదు. చప్పగా ఉండేటివి. అవైతే మాత్రము పులుసులు అలాంటివి చేసుకుంటాం. వాటిలోకైతే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఇంకా బెల్లం లాంటిది కూడా ఏమీ యాడ్ చేయకుండా రోమా టమాటోస్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ బియ్యంతోనే చికెన్ పలావ్ లాగా అయితే చేసేస్తున్నాను. మా అమ్మాయికి లంచ్ బాక్స్‌కి పెట్టివచ్చు. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఆఫ్టర్‌నూన్‌కి కొంచెం అయితే మిగులుతుంది అని చెప్పేసి అయితే చేసేస్తున్నాను అనమాట. చికెన్ ఏమో కొంచెం ఎక్కువగానే ఉంది మ్యారినేషన్ చేసింది. రైస్ అయితే మాత్రం 1 గ్లాసే చేస్తున్నాను. ఎలాగో మా ఇంట్లో చికెన్ ఎక్కువ తినేస్తారు, రైస్ తక్కువగానే తింటారులే అని చెప్పేసి అయితే యాడ్ చేసేస్తున్నాను.
నేనైతేనేమో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితేనేమో పోసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపలైతే అవి నానుతూ ఉంటాయి. నేనైతేనేమో మిగతా ప్రాసెస్ అన్నీ అయితే చేసుకుంటున్నాను. టమాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా అయితే కట్ చేశాను. కొత్తిమీర పుదీనాను కూడా కొంచెం కట్ చేసే వేస్తాను నేను. నార్మల్గా ఎలాగో మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి కట్ చేయకపోయినా పర్లేదు, కానీ నేనైతే మాత్రం కట్ చేసే వేసేస్తాను. నేనైతే అక్కడ కట్ చేస్తూనే ఇక్కడైతేనేమో స్టవ్ కూడా అయితే వెలిగించేస్తున్నాను. ఇవైతే కొంచెం సేపు హీట్ అవ్వాలి కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి ప్యాన్ హీట్ అవ్వడానికి కొంచెం టైమే తీసుకుంటుంది. అందుకనేసి అయితే నేను ముందుగానే ఆన్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడైతేనేమో నేను ఒక దాంట్లో అయితే బిర్యానీ చేస్తాను, ఇంకో దాంట్లో అయితేనేమో పచ్చడికి పెట్టినాను అనమాట. రెండిట్లో అయితే మాత్రము ఆయిల్ యాడ్ చేస్తున్నాను. పచ్చడిలో అయితే మాత్రము ధనియాలు వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, ఆవాలు వేస్తున్నాను, మెంతులు వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను. వీటన్నిటిని అయితేనేమో నేను ఒక చిన్న స్పూన్లో వేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దాంట్లో వేసేసి మూత కూడా పెట్టేసాను అనమాట. అవి కొంచెం ఎగిరి పైన పడుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతేనేమో బిర్యానీ కోసము హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి, కొంచెం కస్తూరి మెతి కూడా అయితే యాడ్ చేసుకోండి, కొన్ని మిరియాలు కూడా అయితే యాడ్ చేసుకోండి. నేనైతేనేమో ఈ హోల్ గరం మసాలా ఉంది కదా, వాటినన్నిటిని అయితేనేమో 2 మసాలా డబ్బాల్లో అయితే నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఒకసారి మూత తీస్తే చాలు నాకు అన్ని మసాలాలు వచ్చేస్తున్నాయి. చాలా ఈజీగా ఉందన్నమాట. ఇంతకుముందు అయితే ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క మసాలా పెట్టుకునేదాన్ని. ప్రతిదీ తీయడానికైతే చాలా ఎక్కువ టైమే పట్టేసేది. ఇప్పుడు ఇండియాలో అందరూ అయితేనేమో వుడ్తో చేపించేస్తున్నారు కదా మసాలా డబ్బాని. దానిలో అయితేనేమో కొంచెం పెద్ద సైజులో చేపించేసుకొని వాళ్ళకి ఎన్ని బాక్సులు కావాలో అన్ని పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడైతే నేను 2 మసాలా డబ్బాలు స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు అయితే ఒకే డబ్బాలో ఉండేలాగా అయితే చూద్దాము అనేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఒక పెద్దదిగా చేపించేసుకున్నాము అనుకోండి, ఒక 18 బాక్సెస్ అలా ఉండేలాగా, వాటిలో అయితే హోల్ గరం మసాలా అంతా సరిపోతుంది అనేసి అనుకుంటూ ఉన్నాను. నాకైతే మాత్రము ఎక్కడైనా ఏదైనా కొత్తగా ఐటెం ఏదైనా చూశాను అనుకోండి, అది నాకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే చాలు, దాన్ని అయితే మాత్రము కొనేస్తానమాట. అయితే చూడండి, పచ్చడిలో మనం వేసినటువంటి మసాలాలన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. వాటిలో అయితేనేమో ఇప్పుడు నేను టమాటోలు యాడ్ చేస్తున్నాను, కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి అలాగే మూత పెట్టేసేయండి. ఒక 5 to 6 మినిట్స్లోకి అయితే మాత్రము అవి బాగా కుక్ అయిపోతాయి. పచ్చడి అంటే మాత్రము మనం కొంచెం చింతపండు వేయిందే టేస్ట్ అయితే రాదు. అందుకనేసి అయితే ఇక్కడ నేనైతే కొంచెము చింతపండు అయితే కూడా యాడ్ చేస్తున్నాను. చికెన్ పలావ్ కోసం అయితేనేమో మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితేనేమో ఆనియన్ పీసెస్ని అయితే కూడా యాడ్ చేసాను. ఆనియన్ పీసెస్ని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా ఫ్రై చేసుకోండి. మధ్యలో అయితేనేమో నేను ఇక్కడ పచ్చడిని కూడా అయితే ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేశారు అనుకోండి, అప్పుడైతే టమాటాలు కూడా బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అన్నిటినీ అయితే మాత్రము చెరొక పొయ్యి మీద అయితే పెట్టేసి నేనైతేనేమో ఇప్పుడు ఎస్టర్డే కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ అయితే మాత్రము నీట్గా సర్దేస్తూ ఉన్నాను. నన్ను అయితే ఎవరన్నా సరే వంట చేయడం ఈజీయా గిన్నెలు కడగడం ఈజీయా అని అడిగారు అనుకోండి, వంట చేయడమే ఈజీ అని చెప్తాను. తర్వాత గిన్నెలు కడగడం ఈజీయా, కడిగినాటివి సర్దడం ఈజీయా అని అడిగారు అనుకోండి, కడగడమే ఈజీ అని చెప్తానమాట. ఏవన్నా 2 పనుల్లో అయితే మాత్రము ఒక పని చాలా ఈజీగా అనిపిస్తుంది, ఇంకొక పని అయితే మాత్రం మనకు కష్టంలాగే అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు గిన్నెలని సర్దాలి కాబట్టి ఈ సర్దేదానికన్నా కడగడమే మేలు, ఒకే చోట పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రము ఎక్కడ తీసి అక్కడైతే నీట్గా పెట్టాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అందుకనేసి అయితే నాకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పనే ఇష్టము అనేసి అయితే అనుకుంటూ ఉంటాను. అందరూ అనుకుంటారు హౌస్ వైఫ్కి ఏం పని ఉంటుందిలే అనుకుంటారనమాట. అందరికన్నా సరే పాపం హౌస్ వైఫ్లకే చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వాళ్ళు ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, మళ్ళీ టైంకి అందరికీ ఫుడ్ పెట్టాలి, ఫుడ్ కోసం ఏం కావాలో కొనుక్కోవాలి, చాలా పనులే ఉంటాయన్నమాట వాళ్ళకైతే మాత్రము. నేనైతే మాత్రము ఈ వీక్కి ఏం వండాలి అనేది అయితే మాత్రము వీకెండే డిసైడ్ అయిపోయి ఉంటాను. దాన్ని బట్టి నాకు ఏం కావాలో అయితే వాటిని అన్నిటిని అయితే నేను తీసుకొచ్చేసుకుంటాను. నేనైతే వాటిని సర్దుకునే లోపల అయితే మాత్రము ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతేనేమో ఒకసారి పచ్చడి కోసం కూడా అయితే మిక్స్ చేసేస్తున్నాను. పచ్చడిలో కూడా అయితే అన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇంకైతేనేమో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో అయితే మాత్రము కొంచెం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాను కదా, దాంట్లో కూడా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. అందుకనేసి అయితే ఇప్పుడు నేను కొంచెమే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మాత్రము చికెన్ అయితే మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ మ్యారినేషన్లో అయితే మాత్రము ఉప్పు, పసుపు, కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా అయితే యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మసాలా అయితే నేను ఇంకా యాడ్ చేయలేదు, ఇప్పుడైతే యాడ్ చేసుకుంటాను.
ఒకసారి అయితే చికెన్ని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అయితే మాత్రం నేను కొంచెం యోగర్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ అయితేనేమో ఇది కొంచెం కూల్గా ఉందన్నమాట. నేను మంట కూడా అయితే కొంచెం సిమ్ ఫ్లేమ్లోనే పెట్టినాను. దానికనేసి అయితే ఇప్పుడు నేను యోగర్ట్ని డైరెక్ట్గా యాడ్ చేసేసి అయితే మిక్స్ చేస్తున్నాను. మీరైతే మాత్రము బాగా హాట్గా ఉన్నప్పుడైతే యోగర్ట్ యాడ్ చేశారు అనుకోండి, అదైతేనేమో విరిగిపోతుంది, అంత మంచిగా ఉండదన్నమాట. అందుకనేసి అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ కొంచెము కూల్గా ఉన్నప్పుడు మాత్రమే అయితేనే యోగర్ట్ యాడ్ చేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే నేను యోగర్ట్ యాడ్ చేసి కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. దీనిలో అయితేనేమో ఇప్పుడు నేను కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకుండా ఉంటే పర్లేదన్నమాట. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతేనేమో నేను చికెన్ని ఒక 5 మినిట్స్ దాకా అయితే ఇలాగే కుక్ చేస్తాను. అప్పుడైతే చికెన్ లోపల ఉప్పు కారాలు అనేటివి కూడా వెళ్తాయి. ఇప్పుడైతేనేమో నేను రైస్కి తగినట్టుగా కొంచెం అయితే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితేనేమో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా అయితే కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఇంకొక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. చికెను మనం వేసినటువంటి మసాలాలు అనేటివన్నిటివి ప్యాన్కి అయితే టచ్ అవ్వకూడదు అనమాట. అలాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే నేను ముందుగానే మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని వాటర్ని అయితే కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చెప్పేసి. అయితే నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ వాడడం లేదు, మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేసుకుంటాను. పులావ్ అయితే కూడా రెడీ అయిపోతుంది. ఈరోజైతే నేను పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. పప్పుచారుకి అయితేనేమో ఎప్పుడు అయితే కందిపప్పును వాడేదాన్ని, ఈరోజైతేనేమో రెడ్ పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే వాడదాం అనుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే దీనిలో ఎర్రపప్పునైతే కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎర్రపప్పు కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ పప్పు ఏంటంటే కొంచెము స్టిక్కీగా ఉంటుంది అనమాట, బంకలాగా అనిపిస్తుంది. అందుకనేసి అయితే నేను ఇక్కడ ఫస్ట్ కొంచెము ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత కనుక మీరు కుక్ చేసుకున్నారు అనుకోండి, ఆ స్టిక్కీనెస్ అంతా పోతుంది అనమాట, బంక్ ఉండదంతా. అందుకనేసి అయితే కొంచెము ముందుగానే ఫ్రై చేస్తున్నాను. నేనైతేనేమో ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసినట్టున్నాను. మీరైతే కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఎలాగో ఫ్రై చేసిన తర్వాత దీన్ని కడుగుతాను అనమాట ఒకసారి, అప్పుడు దాంట్లోనే ఆయిల్ అంతా వెళ్ళిపోతుందిలేండి అనేసి అయితే వదిలేశాను. ఈ ఎర్రపప్పు అనేది అయితే మాత్రము మీరు కుక్కర్లో పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదు. బయట ఓపెన్గా కుక్ చేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సేమ్ ఇది కొంచెం పెసరపప్పు లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూడడానికి కలర్ అయితే మాత్రము కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అది మీరు కుక్ చేసిన తర్వాత అయితే మాత్రము నార్మల్ కలర్కే వచ్చేస్తుంది. పెద్దగా డిఫరెన్స్ అనేది ఏది ఉండదు. నాకు తెలిసి మా ఆంధ్ర సైడ్ అయితే మాత్రము ఈ పప్పును అయితే ఎక్కువగా వాడరు. ఇక్కడైతేనేమో కొంచెం అప్పుడప్పుడు డీల్లో పెడతాడనమాట. ఈ పప్పు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాము అనేసి అయితే నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. నేను ఇప్పుడు 6 మంత్స్ నుంచి వాడుతున్నా కానీ ఇంకా అలాగే ఉందన్నమాట ఆ పప్పు అయితే. పప్పులో అయితే మాత్రము కడిగేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు, పసుపు, కొంచెము కారం కూడా యాడ్ చేసుకోండి, లేదంటే మీరు గ్రీన్ చిల్లీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాను, టమాటో యాడ్ చేశాను, కొంచెం చింతపండు కూడా అయితే యాడ్ చేశాను. వీటినన్నింటినీ యాడ్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. టమాటో పచ్చడికి అయితే కూడా అది చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితేనేమో కొన్ని పీనట్స్ అయితే యాడ్ చేసుకోండి. పీనట్లు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే ఒకసారి మిక్సీ తిప్పేసి వచ్చేసిన తర్వాత చెడు కోసం మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అయితే మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక 2 నిమిషాలు అయితే మిక్సీ తిప్పేయండి. ఎక్కువసేపు అయితే తిప్పొద్దు, కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగానైతే మిక్సీ తిప్పేసుకోండి. ఇప్పుడైతే చూడండి నేనైతే మిక్సీ కూడా తిప్పేశాను. పచ్చడిని అయితే మాత్రం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు నేను దీనికైతే తిరగమాత పెట్టేసుకుంటాను అనమాట. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో అయితేనేమో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే దీంట్లో ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎండుమిర్చి కూడా అయితే యాడ్ చేసుకోండి. నేనైతేనేమో పచ్చిశనగపప్పు లాంటిది అయితే ఏమీ యాడ్ చేయను. ఇది ఒక 2-3 రోజులు ఉండాలి కాబట్టి పప్పులు వేస్తే అంత మంచి టేస్ట్ ఉండదన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితేనేమో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతేనేమో నేను ఈ పోపుని తీసి అయితే ఆ బౌల్లో అయితే యాడ్ చేస్తున్నాను. బౌల్లో యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇంకైతేనేమో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఇష్టం ఉంటే తిరుగుమాత అనేది పెట్టుకోవచ్చు, లేదు అంటే మాత్రము అలాగే గ్రైండ్ చేసిన తర్వాత కూడా తినేయచ్చు. ఇప్పుడైతే చూడండి బిర్యానీ రైస్ కూడా అయితే కుక్ అయిపోయింది. ఈ పలావ్ని అయితే కూడా ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మూత తీసి పెట్టేస్తాను అనమాట. కొంచెం బాగా ఆరిపోతుంది. దాని తర్వాత అయితే నేను లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతేనేమో ఎస్టర్డేనే చిక్కుడుగాయలను అయితేనేమో ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వాటిని అయితే కడిగేసుకొని
ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పనులన్నిటిని అయితే మాత్రం నేను టైంని బట్టి అయితే కొన్ని ముందుగానే చేసి పెట్టేసుకుంటాను. అప్పుడైతే నాకు చాలా ఈజీగా అయిపోద్ది అనమాట కుక్ చేసుకోవడము. ఈ చిక్కుడుకాయలు బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే మాత్రం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేస్తాను. మీరు వాటర్ లాంటిది ఏమి కూడా యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం కడిగినప్పుడే కొన్ని వాటర్ వెళ్ళిపోయి ఉంటాయి కదా, ఆ వాటర్తోనే చిక్కుడుకాయలు అయితే కూడా బాగా కుక్ అయిపోతాయి. నేనైతేనేమో ఇడ్లీ పెట్టేది కూడా వీడియో తీసుకుంటున్నాను అని చెప్పేసి అయితే మొత్తం పెట్టేశాను. దాని తర్వాత చూస్తేనేమో అసలు ఆన్ చేయలేదనమాట కెమెరా. అందుకనేసి అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇడ్లీ ఇవి పెడతాం కదా, ఆ గిన్నెనైతే మాత్రం పైకెత్తి చూపించేసి మళ్ళీ మూత పెట్టేశాను. రోజు నేను మా అమ్మాయికి మాత్రమే ఇడ్లీ పెట్టేదాన్ని, 2 మాత్రమే పెట్టేదాన్ని. ఈరోజైతేనేమో నా కోసం కూడా అయితే ఇంకో 2 ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. వచ్చినటువంటి గిన్నెలను అయితే కూడా కడిగేస్తున్నాను అనమాట. ఈరోజైతే నాకు బాత్రూమ్ క్లీనింగ్ పని ఉంది, ఇంకా దీపాలు దోమే పని ఉంది. అందుకనేసి అయితే ఈరోజు కొంచెం లేట్ అయిపోతుంది. మళ్ళీ దోశ పోసుకొని తినమంటే కష్టం అనేసి అయితే ముందుగానే ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి రైస్ కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతేనేమో కొంచెం రైస్ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. మా అమ్మాయి లంచ్ బాక్స్లో పెట్టే రైస్ వరకు అయితే ఇంకొంచెం చల్లగా చేస్తాను అనమాట. ఆ చల్లగా అయిన తర్వాతనే లంచ్ బాక్స్లో అయితే రైస్ కూడా పెట్టేస్తాను. ఇప్పుడైతేనేమో లంచ్ బాక్స్ కూడా సర్దడం కూడా అయిపోయింది. అన్నిటినీ అయితే నీట్గా బాక్సులు పెట్టేసుకున్నాను. స్పూన్ కూడా అయితేనేమో నాప్కిన్లో పెట్టేసి అయితే చుట్టేస్తున్నాను. వీటిని అన్నిటినీ అయితే ఇప్పుడు లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. వీటితో పాటు అయితే మాత్రము ఒక 3 కుకీస్ కూడా అయితే పెట్టేస్తున్నాను. ఆమె ఆ మధ్యలో అయితే స్నాక్గా తింటుందనమాట. అందుకనేసి అయితే దానిలో ఎన్ని కుకీస్ ఉన్నాయో కౌంట్ చేసి అయితే మరి పెట్టేస్తున్నాను. ఆమె డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అయితే నేను మిగతా పనులన్నీ కూడా చేసుకొని షవర్ అయితే కూడా చేయడం అయిపోయింది. ఇప్పుడైతేనేమో నేను దీపాలు కూడా తోమాలన్నమాట. ఈ మధ్య అయితేనేమో నేతితో దీపం పెడుతున్నాను అనమాట. అవైతే ఏమవుతున్నాయంటే దీపాలకే అతుక్కోబోతుంది అనమాట నెయ్యి. కడిగేటప్పుడు అయితే కొంచెం కష్టం అవుతుంది. అందుకనేసి అయితే కొంచెము హాట్ వాటర్ని బాయిల్ చేస్తున్నాను. హాట్ వాటర్ బాయిల్ చేసి దాని మీద దీపాల మీద పోసాము అనుకోండి, అవి కొంచెం నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతేనేమో అన్నీ రెడీ చేసుకున్నాను కాబట్టి స్టవ్ అయితే కూడా వెలిగించేసుకున్నాను. అవైతే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. ఈ లోపలైతే నేను దీపాలు కూడా తోమేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తోముతూ ఉన్నాను. అయితేనేమో ఇక్కడ దీపాలు తోమడానికి అయితే పీతాంబరి ఉంటుంది కదా, దాన్ని అయితే నేను ఇండియా నుంచి అయితే తీసుకొచ్చాను. వాటితో అయితే తోమేస్తున్నాను అనమాట. కొంచెం బాగానే వచ్చేస్తున్నాయి. ఇత్తడివి లేదంటే ఇంకా రాగివి అయితే మాత్రము చాలా బాగా వస్తున్నాయి అనమాట ఈ పీతాంబరితో. ఇంకా వెండివి అయితే మాత్రము కొంచెం కష్టమే అవుతుంది. నేనైతే సోప్ కూడా యాడ్ చేసి అయితే రుద్దేస్తున్నాను. దానివల్ల అయితే కొంచెం పర్లేదు. నాకైతే మాత్రము ఈ దీపాలు తోమడానికి అయితే మాత్రం ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది అనమాట. ఇవి రాగి ఉన్నాయి కదా, వాటి లోపల అయితేనేమో కొంచెము నల్లగా అయిపోతుంది. దాన్నంతా నీట్గా వచ్చేంత వరకు రుద్దుతూనే ఉంటానన్నమాట. అందుకనేసి అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టేస్తుంది. ఫస్ట్ ఒకసారి అయితే నేను నీట్గా రుద్దేస్తున్నాను. దాని తర్వాత అయితే ఇంకొంచెము పీతాంబరి అయితే అప్లై చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. మిగతా అవన్నీ తోమేంత వరకు వాటితో అలాగే నానుతూ ఉంటుంది. దానివల్ల అయితేనేమో కొంచెం బాగానే వచ్చేస్తున్నాయి. మనం పంచపాత్ర అంటాం కదా, వాటర్ పోస్తాము ఉద్దరిని, అవి రెండిటికి అయితే మాత్రం చాలా ఎక్కువగా నల్లగా అయిపోతున్నాయి. అవంతా తెల్లగా వచ్చే వరకు రుద్దుతూనే ఉండాల్సి వస్తుంది. నేనైతే మాత్రము దేవుడి దగ్గర అయితే దీపాలు పెడతాను. పూలుంటే పూలు పెడతానమాట. తర్వాత అయితే ఏదో ఒక ప్రసాదం పెడతాను అంతేను. లేదంటే నేనేమో కడ్డీలు వెలిగించను, కర్పూరం కూడా వెలిగించను. మాకైతే ఇక్కడ అంతా క్లోజ్డ్లో ఉంటుంది కాబట్టి మనం కడ్డీలు వెలిగించాము అనుకోండి, పొగంతా ఇంట్లోనే ఉంటుంది. దానివల్ల అయితే అలారమ్స్ కూడా రింగ్ అవుతాయి అన్నమాట. అందుకనేసి అయితే నేను దీపాలు మాత్రమే వెలిగిస్తాను. కడ్డీలు కర్పూరం లాంటిది అయితే మాత్రం వెలిగించను. కర్పూరం అనేది అయితే మాత్రము స్మోక్లెస్ కర్పూరం అనేది ఉంది. అదైతే మాత్రం ఎప్పుడైనా మనకు పండగలు వస్తాయి కదా, వినాయక చవితి కానీ ఉగాది కానీ అలాంటివి స్పెషల్ పండగలు వచ్చిన రోజు మాత్రమే వెలిగిస్తానమాట కర్పూరం అనేది. మిగతా రోజుల్లో అయితే మాత్రం వెలిగించను. ఇప్పుడైతే చూడండి మీకైతేనేమో ఈ పంచపాత్రను అయితే తోమేసి లోపల ఎలా ఉందో కూడా చూపిస్తున్నాను. నేనైతేనేమో ఈ పంచపాత్రని ఒక 2.5 years నుంచి అయితే వాడుతున్నాను. లోపలైతే కూడా చాలా నీట్గానే ఉందన్నమాట. ఎందుకంటే నేను ఇలా వీక్లీ 2 times అయితే క్లీన్ చేసుకుంటాను. అందుకనేసి అయితే కొంచెం నీట్గానే ఉన్నాయి లోపల కూడా. నార్మల్ డేస్లో అయితే మాత్రము నాకైతే బ్రేక్ఫాస్ట్ తినడానికి 9 అలా అయిపోతుంది. ఇట్లా సోమవారం కానీ ఇంకా గురువారం అయితే మాత్రము 9:45 అలాగ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ దీపాలు తోమాలి, దాంతోపాటు నేను ఆ రోజైతే హెడ్ బాత్ చేస్తాను. అందుకనేసి ఆ రోజుల్లోనే నేను ఇంకా బాత్రూమ్స్ అవి కూడా అయితే క్లీన్ చేసేస్తాను అనమాట. అందుకనేసి కొంచెం ఎక్కువ టైమే తీసేసుకుంటుంది. నేనైతే మాత్రము ఈ దీపాలని తోముతాం కదా, తోమిన వెంటనే కూడా అయితే వీటిని నీట్గా చెమ్మ లేకుండా తుడిచేసుకుంటాను. దానివల్ల అయితే కూడా కొంచెం ఎక్కువసేపు కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి అన్నమాట. అదే మీరు నీళ్ళతో కూడా అలాగే పెట్టారు అనుకోండి,
అక్కడంతా కొంచెం నల్లగా మచ్చల్లాగా అయితే అయిపోతూ ఉంటాయి. అందుకనేసి వెంటనే అయితే మాత్రం నేను తుడిచేస్తాను దీపాలని. నేనైతేనేమో ఇంతకుముందు నువ్వుల నూనె ఉంటుంది కదా, దాంతోనే దీపం వెలిగించేదాన్ని. చాలామంది చెప్పారు నువ్వుల నూనెతో ఇంట్లో దీపం వెలిగించకూడదు అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి అయితే నేను కొబ్బరి నూనెతో వెలిగించేదాన్ని. కొబ్బరి నూనె కూడా అలాగే చెప్పారు. ఇంకా ఏది చెప్పినా సరే వీళ్ళన్నీ అలాగే చెప్తున్నారు అని చెప్పేసి అయితే ఈ మధ్య ఏదో షాప్లో పూజ ఆయిల్ అనేది అయితే ఒకటి దొరికిందనమాట. ఆ పూజ ఆయిల్లో అయితే మాత్రము 4-5 రకాల ఆయిల్ అయితే బాగా మిక్స్ చేస్తున్నారు. ఆ ఆయిల్ అయితే మాత్రము మనం ఇంట్లో వెలిగించుకోవచ్చు అని చెప్పారు. అదైతేనేమో నేను ఎప్పుడు సాటర్డే కొనను అనమాట ఆయిల్ని. ఇంకా సండే కానీ ఇంకా ఏ రోజైనా కొంటాను. సాటర్డే ఒకరోజు అయితే మాత్రం కొనను. నేను ఈ మధ్య అయితే ప్రతిసారి షాప్కి అయితే మాత్రము సాటర్డేనే వెళ్తున్నాను. అందుకనేసి అయితే కొనడం లేదు. అందుకని ఇప్పుడైతేనేమో నెయ్యితో దీపం పెడుతున్నాను. నెయ్యితో దీపం పెడితేనేమో దీపాలు తోమడానికైతే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఈసారి అయితేనేమో వీక్ డేలో ఏదో ఒక రోజన్నా వెళ్ళేసి అయితే ఆయిల్ అయితే మాత్రము తీసుకొని వచ్చుకోవాలి. ఇప్పుడైతే చూడండి దీపాలను అయితే కూడా తోమడం అంతా అయిపోయింది. వీటిని అన్నిటిని అయితే ఇప్పుడు నేను నీట్గా అయితే తుడిచేస్తున్నాను. వీటిలో అయితేనేమో వాటర్ కూడా అయితే ఫిల్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మీకు అక్కడ రాగి చెంబు పెద్దదిగా కనిపిస్తుంది కదా, దాన్ని అయితేనేమో డోర్ సైడ్ పెడతానమాట. అలా డోర్ ముందు పెట్టుకున్నాము అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు దాని సాయి చూసేసి వెళ్తే మనం అనుకున్న పని అయితే నీట్గా జరుగుతుంది అని అయితే చెప్పారు. అందుకనేసి అయితే నేను డోర్ పక్కన కూడా అయితే మాత్రము ఈ రాగి చెంబులోనే నీళ్ళు అయితే పెట్టేస్తాను. అయితేనేమో పూజ కూడా చేసేసాను అనమాట. ఇప్పుడైతేనేమో నాకు మిగిలినటువంటి 2 ఇడ్లీని అయితే కూడా తినేస్తున్నాను. ఈరోజు అయితేనేమో మార్నింగ్ నాకు లెగ్స్ కొంచెం పట్టేసినట్టుగా అయిపోయాయి అనమాట. నాకైతే B12 చాలా లో ఉంటుంది. నేనైతేనేమో అప్పుడప్పుడు వేసుకుంటాను కానీ ట్యాబ్లెట్స్ ఎప్పుడు అయితే మాత్రం వేసుకోను. నాకు ఎప్పుడన్నా అయితే లెగ్గులు పట్టేసినట్టు అలా అనిపిస్తాయి కదా, అప్పుడైతే మాత్రము వెంటనే బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే మాత్రం గుర్తుపెట్టి మరీ వేసేస్తాను. రోజు అయితే నాకు గుర్తుండదు అని మాత్రం అనుకోవద్దు, గుర్తుంటుంది. ఇప్పుడు వేసుకుందాం మళ్ళీ వేసుకుందాం అని చెప్పేసి అయితే మాత్రం అస్సలు వేసుకోను అనమాట. అందుకనేసి అయితే ఈరోజు లెగ్ పట్టేస్తుంది అనేసి అయితే గుర్తుపెట్టుకొని మరీ అయితే ముందు ట్యాబ్లెట్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి. పప్పు కూడా అయితే బాయిల్ అయిపోయింది పప్పుచారు కోసము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో అయితే మాత్రం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి. తర్వాత అయితే మాత్రము కొన్ని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో అయితేనేమో కరివేపాకు యాడ్ చేసుకోండి. కొంచెం ఇంగువ కూడా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతేనేమో నేను పప్పు కొంచెం బాయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని అయితే కొంచెం మెత్తగా చేసేసుకుంటున్నాను. ఈ పప్పుచారు అనేది కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే మాత్రం ఎక్కువగానే పడతాయి. వాటర్ ఎక్కువగా పడుతున్నాయి అంటే చాలు మీరు ఉప్పు కారాలు పులుపు అనేటివి అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వేయాల్సి ఉంటుంది. చూసి అయితే మాత్రం యాడ్ చేసుకోండి. పప్పుచారు అంటే మాత్రము కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి నేనైతేనేమో కొన్ని ఎక్కువగానే వాటర్ పోసేస్తున్నాను. మా ఇంట్లో అయితే మాత్రము ఎవరికి నచ్చదనమాట. నాకైతేనేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా లూజ్గా తినడం అలవాటు. అందుకనేసి అయితే నాకు ఇలా లూజ్గా ఉంటేనే చాలా ఇష్టం అవుతుంది పప్పుచారు. అందుకనేసి అయితే ఈరోజు ఎలాగో ఇంకొక కూర కూడా చేస్తున్నాను కదా, కాలీఫ్లవర్ కుర్మా అని చెప్పేసి అయితే నేను నాకు నచ్చినట్టుగానే ఈరోజు కొంచెము లూజ్గానే పప్పుచారుని అయితే చేసేస్తున్నాను. వాళ్ళకి నచ్చకపోయినా కాలీఫ్లవర్ కూర వేసుకొని బిర్యానీ ఉంది కాబట్టి తినేస్తారు అనేసి అయితే నేను ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడైతే చూడండి తిరగమాత కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను ఈ పప్పుచారులో అయితే తిరగమాతను కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఈ పప్పుచారులోకి మీకు అప్పడాలతో తిన్నా బాగుంటుంది, చిక్కుడుకాయ తాలింపుతో తిన్నా బాగుంటుంది. ఇంకా ఉప్పు మిరపకాయలు ఉంటాయి చూసారా, ఆ ఉప్పు మిరపకాయలతో అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతేనేమో తిని చాలా ఇయర్సే అయిపోయిందనమాట ఉప్పు మిరపకాయలు అనేటివి. వీటన్నిటికన్నా మించిన కాంబినేషన్ అయితే మాత్రం ఇంకొకటి ఉంది. అదైతే మీరు తింటారో లేదో కూడా నాకు డౌటే. ఎండు చేపలు అంటారు చూసారా, తాటాకు చేపలు అంటారు. వాటితో తింటే మాత్రం ఇంకా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆ చేపల్లో మొత్తం సాల్టే ఉంటుందని చెప్పేసి అయితే మా అమ్మ వాళ్ళైతే అసలు తినరు అనమాట. కానీ మాకు ఎప్పుడైనా మా పక్కింటి వాళ్ళు ఇస్తే తినేదాన్ని నేను ఇండియాలో ఉన్నప్పుడు. దాంతోపాటు అవి తినడానికి బాగుంటాయి కానీ వేయించేటప్పుడు అయితే మాత్రం మీరు ఎండు చేపల్ని ఫ్రై చేస్తున్నారు అనే విషయము మీ ఇంట్లో వాళ్ళతో పాటు మీ వీధి చివరి ఉంటారు కదా వాళ్ళ ఇంటి దాకా అయితే కూడా వెళ్తుంది అనమాట. అంత మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకనేసి అయితే మా ఇంట్లో అసలు చేయము. ఇప్పుడైతే చూడండి చిక్కుడుకాయ తాలింపుకి కూడా అయితే మాత్రము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి. దానిలో కొంచెం పసుపు కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకొని ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోండి. గార్లిక్ పీసెస్ని కూడా అయితే యాడ్ చేసుకోండి. చిక్కుడుకాయల్లో ఉండేటువంటి చెమ్మంతా వెళ్ళిపోయేంత వరకు అయితే
బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలో అయితే మాత్రము పప్పుల పొడి కూడా యాడ్ చేసుకోండి. పప్పుల పొడి కూడా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకైతేనేమో సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు. పప్పుచారు రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ తాలింపు కూడా అయితే రెడీ అయిపోయింది. వీటి రెండింటిని అయితే మాత్రం ఇప్పుడు నేనైతే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకొని అయితే మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి గిన్నెలు ఉంటాయి కదా, వాటిని అన్నిటిని అయితేనేమో నీట్గా కడిగేసుకుంటాను. మళ్ళీ ఇంకొక ప్యాన్ తీయడము మళ్ళీ కూర చేయడం ఎందుకులే అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను వాడినటువంటి ప్యాన్లోనే అయితే మళ్ళీ కాలీఫ్లవర్ కుర్మా అయితే కూడా చేసేసుకుంటాను. అందుకనేసి అయితే ఫస్ట్ వాటిని అన్నిటిని అయితే ఒకసారి కడిగేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి మీరు ఎక్కువగా లిక్విడ్స్ ఉండేటివే తినాలి. అందుకనేసి అయితే ఈ పప్పుచారు చేసుకోండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, నేను వీటిని అన్నిటి మీద అయితే కూడా కొంచెం మూతలు కూడా అయితే పెట్టేసుకుంటున్నాను. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడైతే మాత్రము ఫుల్గా కవర్ చేయొద్దు, కొంచెం ఓపెన్గా పెట్టేసుకోండి. ఇప్పుడైతేనేమో కడగడం కూడా అయిపోయింది. కాలీఫ్లవర్ కుర్మా కోసం అయితేనేమో కొంచెం ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోండి, జింజర్ వేసుకోండి, గార్లిక్ వేసుకోండి, కొన్ని పీనట్స్ యాడ్ చేసుకోండి, కొంచెం నువ్వులు యాడ్ చేసుకోండి, కొంచెం అయితే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడు అయితేనేమో నేను క్యాషూ నట్స్తో వచ్చేటువంటి పేస్ట్తోనే యాడ్ చేసేదాన్ని కూర. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి అయితే నేను పీనట్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే నువ్వులు కూడా యాడ్ చేశాను. ఒక టమాటో కూడా కట్ చేసి యాడ్ చేసుకొని అయితే మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితేనేమో ఆనియన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ అయితే నాకు ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదనమాట, కొంచెం కనిపిస్తున్నా పర్లేదు మా ఇంట్లో అయితే. అందుకనేసి అయితే ఇప్పుడు నేను ఈ పేస్ట్ను కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ను కూడా యాడ్ చేసి ఒకసారి అయితేనేమో మిక్సీ కడిగేసి కొన్ని వాటర్తో దాన్ని కూడా అయితే దీనిలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతేనేమో దీనిలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి, జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకోండి, గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం కూడా అయితే యాడ్ చేసుకోండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కనుక వాడారు అనుకోండి మంచిగా కలర్ వస్తుంది. కారం అయితేనేమో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకనేసి అయితే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని ఎక్కువగా వాడతాను. వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మసాలాను అయితే బాగా కుక్ చేసుకోండి. ఈ మసాలా మీకు ఎంత బాగా కుక్ అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మీ కర్రీకి అయితే మాత్రం. మనమైతే ఇక్కడ పీనట్స్ నువ్వులతో పేస్ట్ చేస్తున్నాం కాబట్టి అవైతే కొంచెం కింద అతుక్కుపోతాయి. బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఎక్కువగా మంట పెట్టేసి అయితే అలాగే వదిలేయొద్దు. ఇప్పుడైతే చూడండి మసాలా అయితే బాగా కుక్ అయిపోయింది. దానిలో అయితేనేమో కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు గ్రేవీ అనేది ఎంత లూజ్గా కావాలో దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోండి. ఈరోజు అయితేనేమో మా ఇంట్లో కాలీఫ్లవర్ కుర్మాని కొంచెం లూజ్గా చేయమన్నారు. అందుకనేసి అయితే నేను కొంచెం అయితే వాటర్ ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి ఒక బాయిల్ని అయితే రంపించండి అనమాట. మంచిగా ఒక బాయిల్ వచ్చింది అంటే అప్పుడైతే మన కూరకి మంచి టేస్ట్ ఉంటుంది. దాంతోపాటు మనకు కాలీఫ్లవర్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి అందుకని మసాలాను అయితే కొంచెం ఎక్కువసేపే ముందుగానే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడైతేనేమో దీంట్లో నేనైతే కాలీఫ్లవర్ ముక్కలను అయితే కూడా యాడ్ చేస్తున్నాను. కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అని చెప్తే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఈ కాలీఫ్లవర్ కుర్మాని ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, నాన్లోకి తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఈరోజుటి వీడియో అయితే మాత్రము కొంచెం ఎక్కువ లెంతీగానే ఉంది. మీకు టైం ఉన్నప్పుడే లేదంటే ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే చూసుకోండి. లేదంటే ఇంకా మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడైతే కూడా ఆన్ చేసేసుకొని మాటలు వింటూ కూడా అయితే మీరు మీ పని అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే మాత్రం నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.